అన్న నమస్కారం అన్న. నా పేరు భవాని, జల్లింక మండలం బ్రాంకా గ్రామం నుంచి వచ్చాను. మీరు బీజామృతం గురించి చేస్తారంట కదా, తయారు చేసేది కొద్దిగా చెప్పండి అన్న. నా పేరు రవీంద్ర, మా ఊరు కృష్ణపాడు, జల్లింక మండలం. నా బీజామృతం దేనికి తయారు చేస్తారన్న? విత్తనాలు శుద్ధి చేసుకోవడం కోసం బీజామృతాన్ని వాడతారమ్మా. బీజామృతం తయారు చేసే విధానం చూపిస్తారేనమ్మా. అమ్మా, బీజామృతం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఇకమ్మా 20 లీటర్ల నీళ్ళు ఇయ్యి. చూడమ్మా, 5 కేజీల పేడ, 5 లీటర్ల ఆవు మూత్రము, 50 గ్రాముల సున్నము, గుప్పిడి పుట్టమట్టి, అన్నా వీటితో ఎలా తయారు చేస్తారు? చూడమ్మా, ఇలా పలసటి గుడ్డ తీసుకోవాలి. చూడమ్మా, 5 కేజీల పేడ, ఈ విధంగా కర్రకు కట్టుకొని నీళ్ళల్లో వేలాడ తీసుకోవాలి. ఈ విధంగా నీళ్ళల్లో వేలాడ తీసుకోవాలి. 5 లీటర్ల ఆవు మాత్రము వీటిల్లో కలబోయాలి తీసుకోవాలి. గుప్పెడు పుట్టమట్టి, గుప్పెడు పుట్టమట్టి నీళ్ళలో కలుపుకోవాలి. అది 50 గ్రాముల సున్నము. అయితే అమ్మా, నీటిలో వేసి బాగా కలిగి పెట్టాలి. అన్నీ వేసాం కదమ్మా, కర్ర తీసుకొని ఇలా శుద్ధం కలిగి పెట్టుకోవాలి. ఇలా కర్రతో బాగా కలిగి పెట్టాలి. అన్న, ఆవు మూత్రం ఆవు పేడ వేసావు కదా, అది విత్తన శుద్ధికి ఎలా ఉపయోగపడుతుంది? ఆవు మూత్రము ఆవు పేడ కలిసిన వల్ల వైరస్ తెగులను అరికడుతుంది. అన్న, సున్నం వేసావు కదా, అది దేనికి ఉపయోగపడుతుంది? ఆవు మూత్రములో ఆవు పేడలో ఆమ్ల గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఆ సున్నం వేసినందువల్ల ఆమ్ల గుణాలు తగ్గుతాయి. అన్న, బీజామృతం తయారైంది కదా, విత్తన శుద్ధికి ఎలా వాడుకోవాలి? బీజామృతం తయారైందమ్మా. ఈ మిశ్రమాన్ని 12 గంటల తర్వాత విత్తడానికి సిద్ధంగా ఉన్న విత్తనాలపై చల్లుకోవాలి. అన్న, ఈ మిశ్రమాన్ని విత్తనాలపై ఎలా వాడతారు? అది కూడా చేసి చూపిస్తానమ్మా, చూడండి. ఈ విధంగా చల్లుకోవాలి. అన్న, వరి విత్తనాల మీదనా ఇంకేట్ల మీదైనా చల్లుకోవచ్చా? ఏ విత్తనం మీద చల్లుకోవచ్చు. బీజామృతాన్ని తయారు చేసే విధానాన్ని చూపించినందుకు ధన్యవాదాలన్నా. ధన్యవాదాలమ్మా. ప్రతి ఒక్క రైతు సేంద్రియ పద్ధతులను పాటించాలని మనసారా కోరుకుంటున్నాను.